భారతదేశంలో విష్ణువును మానవ రూపంలో కాకుండా తాబేలు రూపంలో పూజించే ఏకైక ఆలయం ఇది. రాజు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రభువు భూమి నుండి ఉద్భవించాల్సిన ప్రదేశం ఇది. రాజు శ్వేతచక్రవర్తి గురించి కథ చెబుతుంది. ఒకరోజు అతని భార్య రాణి విష్ణుప్రియ వంశధారా నది ఒడ్డున విష్ణువు కోసం తీవ్రమైన తపస్సులో నిమగ్నమై ఉంది. కామంతో అంధుడైన రాజు వారి తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించాడు. రాణి నిరాకరించినప్పటికీ అతను మర్యాద యొక్క అన్ని పరిమితులను దాటాడు. అతను ఆమెను తాకడానికి ప్రయత్నించిన వెంటనే వంశధారా నది భయంకరమైన రూపాన్ని సంతరించుకుంది. ఒక పెద్ద నీటి అల పైకి లేచి రాజును ఎత్తి రాళ్లపైకి విసిరివేసింది. నీటి నుండి బయటకు రాగానే అతని శరీరం మొత్తం భయంకరమైన గాయాలు మరియు గాయాలతో కప్పబడి ఉంది. తన తప్పుకు పశ్చాత్తాపపడి రాజు అక్కడే కూర్చుని విష్ణువు కోసం కఠినమైన తపస్సు ప్రారంభించాడు. రాజు బాధ మరియు నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి విష్ణువు అక్షరాలా ఒక పెద్ద తాబేలు రూపంలో కనిపించాడు. ఆయన తన సుదర్శన చక్రంతో భూమిని కొట్టి నేడు శ్వేతపుష్కరిణి అని పిలువబడే ఒక చెరువును సృష్టించాడు. చెరువులో స్నానం చేసిన తర్వాత రాజు శరీరం మళ్లీ బంగారంలా మెరుస్తూ వచ్చింది. రాజు ప్రార్థన మేరకు ప్రభువు తాబేలు రూపంలో స్వయంభువుగా అవతరించిన శిలగా రూపాంతరం చెందాడు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది. ఇది అతిపెద్ద జీవన రుజువు. వందలాది నిజమైన తాబేళ్లు ఆలయ ప్రాంగణంలో సంచరిస్తాయి. విష్ణువు యొక్క ఈ అరుదైన అవతారం కోసం వ్యాఖ్యలలో జై కూర్మనాథ్ అని వ్రాయండి.